ఆయన కూడా పర్యటించారు, ప్రత్యక్షంగా వెళ్ళి చూశారు. ఆ తర్వాత విన్నాం, ఆ బాధలు విన్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు మా నాయకుడు మా పార్టీ తరఫున ₹1 కోటి సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతగాతులకు చేయాలని, అందులో రేపు ఉదయాన్నే 1,00,000 పాల ప్యాకెట్లని, 2 లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బందులు పడుతున్న ఈ ప్రధానికి అందించాలని, తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ సహాయ కార్యక్రమాలని వీరికి అందించే ఏర్పాటుని రేపు చేస్తాం. ఇకపోతే గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటల్ని వాటిని నేను టీవీలో చూస్తాను. ఆయన సాక్షాత్ ఆయన నోటితో విన్నాం, భోజనం పెట్టలేకపోయాము వాళ్ళని అని అధికారుల్ని అదిలించడం చూసాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక్కరోజు ముఖ్యమంత్రి కాదు, ఆయనే చెప్తుంటాడు, నా అనుభవం, నా విజను, నా ఆలోచన అని మాట్లాడుతుంటాడు. ఒక విషయాన్ని సూటిగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం. ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు ఫోర్కాస్ట్ ముందుగా వచ్చిందా లేదా, మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా? తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలు ముందుగా తీసుకున్నారు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మనకు ముందుగా ఫోర్కాస్ట్ వచ్చినప్పుడు ముందుగా ఏ ప్రభుత్వం అయినా సరే కామన్ సెన్స్ పాయింట్ ఇది, ముందు ఎస్టిమేట్ వేసుకుంటాం. ఎంత వర్షపాతాన్ని రాబోతుందని మనకి వాతావరణ శాఖ తెలియపరుస్తుంది, ఎంత వర్షపాతం నమోదు అవబోతుంది, దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలనేది ముందుగా ఆలోచన చేస్తాం. అది సహజం. అది దీనికేమీ పెద్దగా మనకేమి పేచీలు చేయక్కర్లేదు, చదువుకోక్కర్లేదు, కామన్ సెన్స్ పాయింట్. అందులో అనుభవం ముఖ్యమంత్రి ఇంకా ముందుగా ఆలోచన చేసుకోవాలి. ఫ్లడ్ ఫ్లో వస్తున్నప్పుడు ఇవాళ ఒక్కసారే కాదు, 11,40,000 క్యూసెక్ రావడం వచ్చి మరోసారి కాదు. ఇది ఇంతకుముందు 11 లక్షల క్యూసెక్ వరకు వచ్చిన నేపథ్యం ఉంది 2009లో మన ప్రకాశం బ్యారేజ్కి. ఆ రోజు నేను వచ్చాను ఇక్కడ, నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆ రోజు వచ్చి మంత్రిగా వచ్చాను. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను. వారం రోజులు ఇక్కడే ఉన్నాను. ఎగురున్న ప్రాంతంలో కానీ దిగున్న ప్రాంతంలో కానీ గంటలు పడిపోతే గంటలు ఏ విధంగా పోర్చాలి, ఏ విధంగా ఫోర్కాస్ట్ చేసుకోవాలి, అక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి, పులిచెంతల దగ్గర నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు. వాళ్ళని మేము ప్రతి 10 నిమిషాలకి, ప్రతి హాఫ్ అన్ అవర్కి అక్కడ ఉన్న ఫ్లోన్ అంతటినీ కూడా ఎస్టిమేట్ చేసుకుని కిందకి నీరు వదులుతూ ఆ కార్యక్రమం చేశాం. ఇక్కడ ఉందా ఎంతసేపు ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాలు తాను తప్పిదనాలు చెప్పడం, వానదేవుడును వైఎస్ఆర్సీ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరును కొలీగ్సా ఫ్రెండ్సా, ఈయన చెప్తే ఆయన వర్షం పడిపోవడానికి ఏంటిది?
నడుస్తున్నప్పుడు పైన ఉన్న రిజర్వాయర్ నుంచి ఒకటిగా పులిచింత దగ్గర నుంచి అక్కడ నుంచి శ్రీశైలం దగ్గర నుంచి కింద ఉన్న నాగా దగ్గర నుంచి శ్రీశైలం దగ్గర నుంచి మనం వచ్చి దాన్ని ఖాళీ చేసుకుంటూ ముందుగా దాన్ని ఫోర్కాస్ట్ చేస్తూ కిందకి నీరు వదులుకునే పరిస్థితులు చేసుకోవాలి. ఏమైనా మానిటరింగ్ ఏమైనా జరిగిందా? జరిగితే చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇందుక మేనేజ్మెంట్ చేయలేపారు. ఏమైంది మీ ఆలోచన? ఏమైంది మీద ఉన్న అధికార యంత్రాంగం ఏ ఆలోచన చేసింది? ఏం చేస్తుంది ఇరిగేషన్ శాఖ? ఏం చేస్తున్నారు మేధావులు? మీ దగ్గర ఉన్న అడ్వైజర్లు మీరేం చేస్తున్నారు? ఇది మానవ తప్పిదం కాదు, ఇది ప్రకృతి వైపరీత్యం. ఎక్కువగా అధిక వర్షం పడడం ఓకే, మాత్రం మనం ఆ గట్టు కట్టబట్టి ఆ గోడ కట్టాం కాబట్టి ఇంకా విజయవాడ సిటీలోకి వచ్చి ఆ వాటర్ రాక ఇంకా ఆగింది. లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఇప్పటికే ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎంత ఆస్తి నష్టం జరిగింది ఇంకెంతో ఆ గోడ కట్టకపోతే. గత ప్రభుత్వంలో చూస్తున్నాం, మేము ఆలోచన చేస్తున్నాం. ఎక్కడా కూడా ఏ కోసాన్ని కూడా ఎంతసేపు ఇదే. ఇంత వర్షం అధిక వర్షాలు వస్తాయి, ఎంత వచ్చి ఇండైరెక్ట్ అవుతుంది, ఇంత ముంపు అయిపోతుంది, ఎంతమంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, ఎంతమంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి అని మీరు ఒక ఫోర్కాస్ట్ మీద ఉంది కదా. పక్కన నుంచి జిల్లాలు ఉన్నాయి కదా. కనీసం భోజనం వండించి తెచ్చి పెట్టే పరిస్థితి లేదా? ఇదేనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా? ఇదేనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా చెప్పండి. ఇది ముందే ఫోర్కాస్ట్ ఉంది కదా మనకి. వస్తాయి, అధిక వర్షాలు పడతాయి, ఇంత వర్షపాతం నమోదవుతుంది, ఇంత వర్షపాతం వస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తారు కదా. దానికి తగ్గట్టు ఆ నీరు పాలు దానికి తగ్గట్టు ఆహారం ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మీరే చెప్తున్నారు 85,000 కుటుంబాలు హౌస్ హోల్డ్స్ వచ్చి ఎఫెక్ట్ అయ్యేమంటున్నారు. అంటే సుమారు 2 లక్షల మంది వరకు కూడా ఎఫెక్ట్ అయింది మీరే చెప్తున్నారు. హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ అయ్యంటే ఇంటూ 3 వేసుకుంటే 2 లక్షలు సుమారు ఉంటారు. 3 లక్షల ప్యాకెట్ ఫుడ్ ప్యాకెట్స్ వచ్చి తయారు చేస్తామంటున్నారు. ఏ విధంగా? అందులో మళ్ళీ సింహాచల దేవస్థానం నుంచి, దుర్గమ్మ దేవస్థానం నుంచి పుల్లలు తీసుకొచ్చి 10,000 తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కూడా ఇచ్చామని మరి చెప్తున్నారు. ఏంటిది? కాదు కదా. నిన్న రోజున టీవీలో చూశారు, నిన్న రాత్రి తెచ్చారు. ఎక్కడ పడవల్లో తిరుగుతున్నారు. ఒక 5-6 పడవలు వచ్చి ముఖ్యమంత్రి గారికి తప్పదు, ఆయన రక్షణకి, ఆయన తాలూకా మందికి, ఆయన మంది మాగతులకి, వాళ్ళకి 4-5 పడవలు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకొక 8-10 పడవలు వచ్చి ప్రజలు తిప్పడానికి పెట్టారు. వాళ్ళు పెడితే వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్కొక్క వ్యక్తిని తీసుకెళ్ళడానికి 1000 నుంచి 2,000, 5,000, 10,000, 50,000 ఆ ప్రాణానికి వచ్చి ఖరీదు కట్టి చేస్తుంటే ఏం చేస్తుంది యంత్రాంగం? అది చూసాం. ఆ రోజు 2009లో వచ్చి రేపల్లో వచ్చి అది దాన్ని గండి పెడితే అప్పటికప్పుడు రాత్రి మీద కృష్ణపట్నం నుంచి సుమారు 200 లారీలు పెట్టి అక్కడ నుంచి స్టోన్ తీసుకొచ్చి, బౌల్స్ తీసుకొచ్చి ఆ గండిని పూడ్చిన చరిత్ర ఉంది. మన ప్రభుత్వ అధికారులకి అంత సామర్థ్యం ఉంది. అసలు దాన్ని బుర్రపెట్టి ఆలోచన చేయాలి. ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని హౌ టు ప్రివెంట్, దాన్ని ఎలా తట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని అచీవ్ అవ్వాలి, తర్వాత రాకుండా ఏం చేసుకోవాలో ఆలోచన చేయాలి. అవి మానేసి ఎంతసేపు బురద పట్టుకుని బురద చల్లడం, రాజకీయాలు చేయడం, గత ప్రభుత్వాలు ఇవి చేసాయి.
ఏం చేసేది గత ప్రభుత్వం? ఈ వరదకి గత ప్రభుత్వానికి సంబంధం చెప్పండి. ఈ గత ప్రభుత్వం చేసిన ఆ గోడ కట్టడం వల్ల కదా ఇవాళ ఈ విజయవాడ పట్టణం ఇవాళ సేవ ఆ మాత్రమే తట్టుకొని నిలబడిగలిసింది. బుడిమేరులో వచ్చి ఇలాంటి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ వస్తుంది, బ్యాక్ వాటర్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది, అందుకే బుడిమేరు గండిపడే పరిస్థితులు ఉంటాయని ఆలోచన కూడా ఉంది కదా. ఇంత 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 ఎఫెక్ట్ అయినప్పటికీ అలాంటి పరిస్థితులు వస్తాయని తెలుసు కదా. నేను అందుకే సూటిగా అడుగుతున్నాను, అందుకే మీకు ఈ విషయం తెలిసినప్పుడు, ఈ అధిక వర్షాలు వస్తాయని ముందుగా మీకు తెలియపరిచిన వాతావరణ శాఖ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, మెట్రాలజీ డిపార్ట్మెంట్ మీకు చెప్పినప్పుడు, మీరు దీని మీద ముందుగా ఏదైనా ఒక సమావేశమైన ముఖ్యమంత్రి గారు మీ ఆధ్వర్యంలో మీ సీఎంఓ నుంచి పెట్టారా?